తాడూరు మండల కేంద్రంలోని శివార్లో గల 401-646 సర్వే నెంబర్లో గల బంగిరాల సునీత, ఈరోళ్ల పక్కిరయ్య, ఈరోళ్ల బాలప్ప, ఈరోళ్ల వీరయ్య, నకులయ్యలు యజమానులు తమ ఫ్లాట్ రెగ్యులరైజేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా దరఖాస్తును ఆ స్థలం వద్ద ఎల్ఆర్ఎస్ యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు యజమానుల ఫ్లాట్కు సంబంధించిన పత్రాలను పరిశీలించి రహదారికి ఎంత మేర విస్తీర్ణం ఉందని కొలతలను కలెక్టర్ పరిశీలించారు. అన్ని పత్రాలు సవ్యంగా ఉన్న వాటిని ముందుగా ఆమోదం కోసం ఆన్లైన్లో నమోదు చేయాలని, పత్రాలు సరిగా లేని వాటిని పెండింగ్లో ఉంచాలని సూచించారు. రెగ్యులరైజేషన్ కోసం యాప్లో ఉన్న ఎంపికలను ఒక్కొక్కటిగా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫ్లాట్ రెగ్యులరైజేషన్ విషయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నివేదికలను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 3 శాఖల అధికారులు సమన్వయంతో ఫ్లాట్ రెగ్యులరైజేషన్ దరఖాస్తుకు పరిష్కారం చూపాలని, ఏమైనా అభ్యంతరాలుంటే నిలిపివేయాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ధరణి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న 33 ధరణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ ప్రమేళ్లను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గత 2 రోజుల నుంచి డాక్టర్ హాజరు కాలేదని అక్కడున్న సిబ్బంది తెలపగా కలెక్టర్ వెంటనే డిఎంఎన్హెచ్ఓను ఫోన్ ద్వారా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్ రావు, తహసీల్దార్ ప్రమీళ, ఎంపీడీఓ జ్యోతి పరిష్య, ఎంపీఓ బ్రహ్మచారి, కార్యదర్శి తదితరులు ఉన్నారు. మళ్ళీ దొరేం చేసినట్టు ఇలా చేసినట్టు వీళ్ళు మాకు రాసిచ్చినాక మళ్ళీ ఇలా చేస్తాను వీళ్ళు కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చి నేను వేరే సీనియర్ మోస్ట్ వచ్చింది చేస్తాను. తాడూరు వచ్చాను డాక్టర్ పిహెచ్సిలో తాడూరు పిహెచ్సి తాడూరు ఇదే నెంబర్ శివశంకర్